మనం ఇప్పుడు ఈ వీడియోలో నెక్స్ట్ టాపిక్ అయినటువంటి కేజీబీవీస్ గురించి డిస్కస్ చేస్తాము. ఫస్ట్ కేజీబీవీ అబ్రివేషన్ చూద్దాం. కేజీబీవీ అంటే కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాస్. ఈ కస్తూర్బా గాంధీ అనే పేరు మహాత్మా గాంధీ గారి భార్య పేరు మీద ఈ పాఠశాలని ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి ఒక రకమైన రెసిడెన్షియల్ స్కూల్స్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేత ఇవి సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ ఆధారంగా, అంటే ఇందులో సెంటర్ అండ్ స్టేట్ షేర్ ఆధారంగా ఈ స్కూల్స్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అయితే ఇవి ఎక్స్క్లూజివ్గా అంటే కేవలం గర్ల్స్ ఫ్రమ్ డిసడ్వాంటేజ్డ్ అండ్ మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ నుండి వచ్చిన వారికి మాత్రమే ఈ కస్తూర్బా గాంధీ విద్యాలయాస్లో అడ్మిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఒకసారి ఇక్కడ కేజీబీవీ బ్యాక్గ్రౌండ్ చూస్తే ఇందులో డీటెయిల్స్ అన్నీ మనకు క్లియర్గా అర్థమవుతాయి. ఫస్ట్ ఈ కేజీబీవీ ప్రోగ్రామ్ని అప్పటి మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, ప్రస్తుతం దీన్ని మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అని అంటాము, ఆగస్ట్ 2004లో దీన్ని లాంచ్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఈ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనే పేరుని జూలై 29, 2020 అంటే ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీని ఎప్పుడైతే అడాప్ట్ చేసుకున్నారో ఆ డేట్నే ఎంహెచ్ఆర్డి మినిస్ట్రీ నుండి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్కి ఈ పేరుని చేంజ్ చేయడం జరిగింది. అప్పటి నుండి మనం మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అని అంటాము. దీనికి కరెంట్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్. ఇది 2004 ఆగస్టులో లాంచ్ అయిన తర్వాత సర్వశిక్ష అభియాన్లోని 2007లోని దీన్ని మెర్జ్ చేయడం జరిగింది. ఎందువల్లంటే సర్వశిక్ష అభియాన్ అనేది 1 to 8th క్లాస్ వరకు ఏదైతే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంటుందో అదే ఇక్కడ ముఖ్యంగా గర్ల్స్ కోసం ఎక్స్క్లూజివ్గా ఈ కేజీబీవీస్ అనేవి ఉన్నాయి కాబట్టి దీన్ని కూడా సర్వశిక్ష అభియాన్లోని మెర్జ్ చేయడం జరిగింది. అలాగే ఈ కేజీబీవీస్లో స్టార్టింగ్ యూపీ సెక్షన్, అంటే ఈ 6th to 8th క్లాసెస్ ఏవైతే ఉంటాయో వాటిని టార్గెట్గా పెట్టుకొని అక్కడ ఈ మార్జినలైజ్డ్ సెక్షన్స్ కానీ డిసడ్వాంటేజ్డ్ స్టూడెంట్స్, గర్ల్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం ఉద్దేశించి ఎస్టాబ్లిష్ చేసింది. కాబట్టి ఇది కూడా ఈ సర్వశిక్ష అభియాన్లను వన్ ఆఫ్ ది గోల్గా భావించడం వల్ల ఇందులో మెర్జ్ చేయడం జరిగింది. తర్వాత మనకి తెలిసిందే ఎస్ఎస్ఏ సర్వశిక్ష అభియాన్ కానీ, ఆర్ఎంఎస్ఏ 2009లో వచ్చిన ఆర్ఎంఎస్ఏ కానీ, తర్వాత టీచర్ ఎడ్యుకేషన్ కానీ, ఇవన్నీ కూడా 2018లోని సమగ్ర శిక్షగా ఇంటిగ్రేట్ అవ్వబడ్డాయి. అందులోనే ఈ కేజీబీవీస్ కూడా 2018లోని ఈ సమగ్ర శిక్ష స్కీమ్లోని ఇంటిగ్రేట్ చేయబడ్డాయి. నెక్స్ట్ టార్గెటెడ్ ఏరియాస్ చూస్తే ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ బ్లాక్స్, ఈబీబీ అంటాం. ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ బ్లాక్స్ ఏవైతే ఉంటాయో అక్కడ మాత్రమే ఈ కేజీబీవీ స్కూల్స్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అందులో ఇంకొక ప్రామాణికం ఏంటంటే 2001, అంటే ఈ స్కీమ్ 2004లో వచ్చింది కాబట్టి, ఆగస్ట్ 2004లో వచ్చింది కాబట్టి 2000 సెన్సస్లోని ఈ నేషనల్ ఫీమేల్ లిటరసీ రేట్ ఏదైతే ఉంటుందో ఆ ఫీమేల్ లిటరసీ రేట్ అనేది 46.13గా ఉంది. ఈ 46.13గా ఉన్న ఈ ఫీమేల్ లిటరసీ రేట్ కన్నా ఏ ప్రాంతాల్లోనైతే తక్కువ లిటరసీ రేట్ ఉందో అక్కడ ఈ కేజీబీవీస్ని ఎస్టాబ్లిష్ చేద్దామని గైడ్లైన్స్ ఫామ్ చేయడం జరిగింది. అలాగే ఇంకొక
స్టాండర్డ్ ఏంటంటే ఈ జెండర్ గ్యాప్ ఇన్ లిటరసీ వాజ్, ఈ జెండర్ గ్యాప్లోని ఈ లిటరసీలోని జెండర్ గ్యాప్ ద్వారా 21.59% కన్నా ఎక్కువ జెండర్ గ్యాప్ లిటరసీ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఈ పాఠశాలలు స్థాపించాలని భావించడం జరిగింది. ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. ఇక్కడ జెండర్ గ్యాప్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏరియాలోని 70% మేల్ లిటరసీ రేట్ కలిగి ఉన్నారు, ఇంకొక చోట అదే ప్రాంతంలోని 55% మాత్రమే ఫీమేల్ లిటరసీ రేటు కలిగి ఉన్నారు. ఇప్పుడు ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ చూస్తే ఓన్లీ 15%. అంటే జెండర్ గ్యాప్ అనేది ఈ కేజీబీవీస్ ఎస్టాబ్లిష్ చేయడానికి పెట్టుకున్న టార్గెట్ కన్నా తక్కువ గ్యాప్ ఉంది కాబట్టి ఇక్కడ ఎటువంటి కేజీబీవీ పాఠశాలను స్థాపించిన అవసరం లేదు. అంటే ఇక్కడ మెన్ ఉమెన్ లేదా మేలు ఫీమేల్ లిటరసీ రేటు ఆ గ్యాప్ అనేది ఎక్కువ ఉంటే ఈ కేజీబీవీస్ ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పి ప్రామాణికంగా పెట్టుకోవడం జరిగింది. నెక్స్ట్ యాక్చువల్గా ఇనీషియల్ ఫోకస్ మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టుగా అప్పర్ ప్రైమరీ స్కూల్స్లోనే మాత్రమే, అంటే అప్పర్ ప్రైమరీ ఎడ్యుకేషన్ మాత్రమే టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. తర్వాత దీని ప్రాముఖ్యం పెరగడం వల్ల, మంచి ఫలితాలను ఇవ్వడం వల్ల దీన్ని సెకండరీ స్థాయికి అంటే 9th 10th కూడా దీన్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. దాని తర్వాత సీనియర్ సెకండరీ అంటే ఇంటర్మీడియట్, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అక్కడికి కూడా దీన్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అంటే ప్రస్తుతం 6th క్లాస్ నుండి ఇంటర్మీడియట్ వరకు ఈ కేజీబీవీలోని ఎడ్యుకేషన్ అనేది అందించడం జరుగుతుంది. నెక్స్ట్ కేజీబీవీస్ యొక్క ముఖ్యమైన ఆబ్జెక్టివ్స్ ఏంటంటే, రెసిడెన్షియల్ స్కూల్స్ ద్వారా ఈ అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్, ఇంటి దగ్గర రకరకాల ప్రాబ్లమ్స్ వల్ల అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ కానీ లేదా డ్రాప్ అవుట్స్ కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ విధంగా యాక్సెస్ని లేదా అందుబాటుని కల్పించాలనేది ఒకటవ లక్ష్యం. రెండోది క్వాలిటీ ఎడ్యుకేషన్. క్వాలిటీ ఎడ్యుకేషన్ అంటే ఎప్పుడైతే రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ అనేది ఉంటుందో ఆటోమేటిక్గా అక్కడ డ్యూరేషన్ ఆఫ్ అవర్స్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి, ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషను, వొకేషనల్ లైఫ్ స్కిల్స్ డెవలప్ చేయడము, వీటితో పాటుగా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అంటే గేమ్స్ అండ్ స్పోర్ట్స్ లేదా అదర్ వాళ్ళ స్ట్రెంగ్త్స్ ఏమైనా ఉంటే వాటిని ఎంకరేజ్ చేసి వాళ్ళకి ఏదో ఒక జీవనోపాధి కల్పించేలాగా వాళ్ళు ట్రైన్ చేయడం అనేది ఈ క్వాలిటీ ఎడ్యుకేషన్లో భాగంగా వీటిని డెవలప్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఈక్విటీ అండ్ ఇన్క్లూజన్లో భాగంగా యాక్చువల్గా ఇవి ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ అండ్ బిలో పావర్టీ లైన్ ఫ్యామిలీస్ ఏవైతే ఉంటాయో వాటికి 75% సీట్స్ అనేవి కేటాయించడం జరుగుతుంది. ఆల్మోస్ట్ వీటితో ఫిల్ అయిపోతుంది. ఒకవేళ ఇవేమైనా ఫిల్ కానప్పుడు లేదా ఈ ఫిల్ అయినా సరే ఇందులో 25% సీట్స్ని ఎకనామికల్లీ డిసడ్వాంటేజ్డ్ గర్ల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 25% సీట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ రిటెన్షన్ అండ్ ట్రాన్సిషన్. రిటెన్షన్ అంటే నిలుపుదల, అంటే ఒకసారి అక్కడ అడ్మిషన్ పొందిన తర్వాత చాలా వరకు అక్కడ ఫెసిలిటీస్ అవి బాగోవడం వల్ల, ఎడ్యుకేషన్ చక్కగా ఉండడం వల్ల మ్యాక్సిమం నిలుపుదల అనేది జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే ట్రాన్సిషన్. నెక్స్ట్ హయ్యర్ ఎడ్యుకేషన్స్కి ఎప్పుడైతే వీళ్ళు యూపీ లేదా సెకండరీ ఎడ్యుకేషన్ బాగుందో ఆటోమేటిక్గా హయ్యర్ ఎడ్యుకేషన్కి వాళ్ళ పేరెంట్స్ కూడా ఇంపార్టెన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. దాన్నే ట్రాన్సిషన్ అని అంటాం. ఈ విధంగా హైయర్ ఎడ్యుకేషన్లో కూడా ఈ గర్ల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువగా ట్రాన్సిషన్ పొందేలాగా ఎంకరేజ్ చేయడానికి ఈ కేజీబీవీస్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఎంపవర్మెంట్. వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇచ్చి వాళ్ళలో డిఫెన్స్ స్కిల్స్ని వాళ్ళు కూడా ఇండిపెండెంట్గా సర్వైవ్ అయ్యేలాగా బ్రతికేలాగా ఇక్కడ కేజీబీవీస్ హెల్ప్ చేయడానికి